హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో టెట్కి సంబంధించినటువంటి డిఎస్సికి కూడా సంబంధించిందండి ఇది. డిక్షనరీ స్కిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు డిక్షనరీ స్కిల్స్ అనేవి మనకి ఏ విధంగా క్వశ్చనింగ్ ఉంటుంది టెట్లో కానీ, అదేవిధంగా డిఎస్సిలో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇంగ్లీష్ వాళ్ళకి. సో ఇక్కడ డిక్షనరీ స్కిల్స్కి వచ్చేసరికి మనకి మల్టిపుల్ వేస్లో క్వశ్చన్స్ అడుగుతాడు. మినిమం 2 క్వశ్చన్స్ డిక్షనరీ స్కిల్స్ మీద నేను గ్యారంటీ ఇస్తాను మీకు. మినిమం 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్కి మీకు డిక్షనరీ స్కిల్స్ మీద క్వశ్చనింగ్ అనేది ఉంటుంది. అది మల్టిపుల్ వేస్లో ఉంటుంది. అది మనకి సినోనిమ్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే స్పెల్లింగ్స్ పర్పస్గా అయ్యి ఉండొచ్చు, లేదనుకుంటే లాజికల్ ఆర్డర్ అంటే మనకి డిక్షనరీ ఆర్డర్లో కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయండి అని అడుగుతాడు. ఇలా మల్టిపుల్ వేస్లో ఉంటుంది. అసలు డిక్షనరీ అంటే ఏంటి అంటే, డిక్షనరీ ఈజ్ అ రిఫరెన్స్ బుక్. డిక్షనరీ అనేది ఒక రిఫరెన్స్ బుక్. అది ఎన్ని రకాలుగా మనకి ఆ రెఫరెన్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది అంటే, ఒకటి మీనింగ్స్ చెప్పడానికి. మనం ఏదైనా ఒక వర్డ్ మీనింగ్ వెతికితే దాని మీనింగ్ మనం ఈ యొక్క రెఫరెన్స్ బుక్స్ నుంచి తీసుకోవచ్చు, అదే డిక్షనరీ నుంచి. అలాగే స్పెల్లింగ్స్ తెలుసుకోవచ్చు. మనకు డిక్షనరీ స్టాండర్డ్ స్పెల్లింగ్ అనమాట. మనం ఇండియన్స్ ఫాలో అయ్యేది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అని. సో ఆక్స్ఫర్డ్ డిక్షనరీని స్టాండర్డ్ డిక్షనరీగా మనం ఇండియన్స్ని కన్సిడర్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్. ఈ ప్రొనౌన్సియేషన్ కూడా మనకి బ్రిటిష్ ప్రొనౌన్సియేషనే మనకి స్టాండర్డ్ ప్రొనౌన్సియేషన్. అమెరికన్ కూడా అడుగుతాడు, ఎందుకంటే అమెరికన్ స్పెల్లింగ్లో ఈ వర్డ్ ఎలా ఉంటుంది, అండ్ బ్రిటిష్లో స్పెల్లింగ్ ఎలా రాస్తారు, అమెరికన్లో ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది, అండ్ బ్రిటిష్లో ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకి తెలుసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వర్డ్ క్లాస్. అంటే వర్డ్ క్లాస్ అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్. అంటే మనం సెర్చ్ చేసినటువంటి వర్డ్ అది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్లోకి వెళ్తుంది, నౌనా, ప్రనౌనా, ఓబా, యాడ్వర్బా అనేది కూడా మనకు అక్కడ డిక్షనరీలో చూపిస్తాడు. అండ్ నెక్స్ట్ యూసేజ్. ఆ వర్డ్ యొక్క యూసేజ్ ఎలా ఉండాలి, అది మనకి ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తారు. అంటే ఆ వర్డ్ని సెంటెన్స్లో యూజ్ చేసి కూడా మనకి ఎన్ని రకాలుగా వర్డ్ని యూజ్ చేస్తారో అన్ని రకాల ఎగ్జాంపుల్స్ మనకి డిక్షనరీలో అవైలబుల్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సినోనిమ్స్. వాటికి ఆల్టర్నేటివ్ వర్డ్. మనం ఏదైనా ఒక వర్డ్ని ఎతికినప్పుడు దానికి ఆల్టర్నేటివ్ వర్డ్ మనకి అక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ యాంటోనిమ్స్. మనం చూసినట్టు వర్డ్కి యాంటోనిమ్ ఏదైతే ఉందో ఆ యాంటోనిమ్ అవైలబుల్గా ఉంటే యాంటోనిమ్స్ కూడా మనకి డిక్షనరీలో కనిపిస్తాయి. అండ్ ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్. మనం సెర్చ్ చేసినటువంటి వర్డ్ ఏదైనా గ్రీక్ నుంచి వచ్చిందా, లేదంటే లాటిన్ నుంచి తీసుకోబడిందా, ఏదైనా ఇంకా వేరే లాంగ్వేజ్ నుంచి అడాప్ట్ చేసుకోబడిందా. ఇంగ్లీష్ వర్డ్స్ అన్నీ కూడా మనకి వేరే వేరే లాంగ్వేజెస్ నుంచి అడాప్ట్ చేసుకున్న వర్డే. ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి ఒరిజినల్గా ఉండవు, అవి వేరు వేరు లాంగ్వేజెస్ నుంచి అడాప్ట్ చేసుకున్నవి. సో మనకు అక్కడ ఏ వర్డ్ ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది అనేది కూడా మనకి డిక్షనరీలో చూసిస్తాడనమాట. సో ఇన్ని రకాల రెఫరెన్సెస్ మనకి డిక్షనరీ అందిస్తుంది కాబట్టి దీని మీద క్వశ్చన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. మనకి యాజ్ ఎ టీచర్ డిక్షనరీని యూజ్ చేయడం మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అది దాని మీద క్వశ్చనింగ్ ఉంటుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మేజర్గా మీకు అడిగేటటువంటి క్వశ్చన్స్లో ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మీదే ఎక్కువగా మినిమం గ్యారంటీ క్వశ్చన్ ఉంటుంది. అంటే A to Z మనకు ఉన్నటువంటి ఈ ఆల్ఫాబెట్ ఉంది కదా, A to Z 26 లెటర్స్ ఆర్డర్స్. ఈ ఆర్డర్లో మనకి డిక్షనరీ ఏదైతే ఆర్డర్లో ఉంటుందో, అంటే మనకు ఒక డిక్షనరీ పేజ్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పక్కన ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఫాలో అవుతాయి. ఆ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మీకు ఇచ్చినటువంటి వర్డ్స్ని దేని తర్వాత ఏ వర్డ్ వస్తుంది అని అడుగుతాడు. సో మనం అలా అరేంజ్ చేయాలన్నమాట. ఎలాగంటే ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ 4 వర్డ్స్ ఉన్నాయి. ఈ 4 వర్డ్స్ని చూస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్యాపబుల్, అలాగే కెపాసిటీ, నెక్స్ట్ క్యాప్టెన్, అలాగే క్యాప్చర్. అంటే 1 2 3 4 ఇది ఈ వర్డ్స్ యొక్క ఆర్డర్ అనమాట. ఎలా అరేంజ్ చేయగలిగామంటే ఇక్కడ చూడండి, కంపేర్ లెటర్ బై లెటర్ అండ్ గో ఫర్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్డర్. ఫస్ట్ మనం వాటి యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మనం తెలుసుకోవాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ లెటర్స్ని 1 by 1 స్టడీ చేస్తే మనకు అర్థమైపోద్ది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ వన్ దేంతో స్టార్ట్ అయింది, సిఏపి 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 సిఏపి, ఓకేనా. అండ్ 3 లెటర్స్ కామన్గా ఉన్నాయి అన్నింటిలో, ఇలాగే ఇస్తాడండి. 2 కానీ 3 కానీ కామన్గానే ఉంటాయి మీకు. సో ఇక్కడ ఫస్ట్ 3 లెటర్స్ కూడా అన్ని వర్డ్స్లోనూ కామన్గా ఉన్నాయి. 4th వర్డ్కి వెళ్ళండి, టీ
అండ్ సెకండ్ అండ్ ఫోర్త్ లెటర్లో చూస్తే ఫస్ట్ వర్డ్ టీతో స్టార్ట్ అయింది అండ్ సెకండ్ వర్డ్ కూడా టీతోనే స్టార్ట్ అయింది అండ్ ఫోర్త్ వర్డ్ ఏతో స్టార్ట్ అయింది అండ్ థర్డ్ వర్డ్ ఏతో స్టార్ట్ అయింది అండ్ ఫోర్త్ వర్డ్ కూడా ఏతో ఉంది. అంటే ఇప్పుడు మనకి ఫోర్త్ లెటర్ డిఫరెన్స్ ఉంది. ఫోర్త్ లెటర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఈ ఫోర్త్ లెటర్ డిఫరెన్స్లో ఏ లెటర్ ముందు వస్తుంది? ఏ ముందు వస్తుందా, టీ ముందు వస్తుందా? సో ఏ ముందు వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఈ రెండింటి మధ్యన కంపారిజన్ ఉంది కదా, అంటే 3 and 4 మధ్యన. సో నెక్స్ట్ ఫిఫ్త్ లెటర్కి వెళ్ళండి. ఫిఫ్త్ లెటర్ బి ఉంది, నెక్స్ట్ సి ఉంది. మరి బి ముందు వస్తుందా, సి ముందు వస్తుందా అంటే బిఏ ముందు వస్తుంది. కాబట్టి ఇక్కడ క్యాపబుల్ ఉంది ఫస్ట్ లెటర్ కింద. మరి దాని తర్వాత కెపాసిటీయే కదా, సో అందుకని కెపాసిటీ ఇక్కడికి వెళ్ళింది. అండ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ టీతో ఉన్న ఆర్డర్ ఉంది కదా, అవి చూడండి. ఫిఫ్త్ లెటర్కి వెళ్తే కంటైన్ అనేది మనకి తర్వాత ఉన్న యూ కంటే ముందు వస్తుంది. సో కంటైన్ థర్డ్ వన్, మిగిలింది ఫోర్త్. సో ఇలా మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆ యొక్క లెటర్ ఆర్డర్లో మీరు ఆ వర్డ్స్ని చూసుకోవాలి. ఇది కన్ఫామ్ క్వశ్చన్ అండి, గ్యారంటీ క్వశ్చన్. ఇది నో డౌట్ ఎట్ ఆల్, ఒక్క క్వశ్చన్ అన్నా ఉంటుంది. దాని తర్వాత ఫనటిక్ స్క్రిప్ట్ మీద కూడా క్వశ్చన్ అడుగుతాడు. పలానా వర్డ్కి ఎలా ఫనటిక్ స్క్రిప్ట్ రాస్తారు అని కూడా అడుగుతాడు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూస్తే గైడ్ వర్డ్స్. మనకి ఈ డిక్షనరీ స్కిల్స్లో గైడ్ వర్డ్స్ మీద క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ గైడ్ వర్డ్స్ అంటే ఏంటంటే, గైడ్ వర్డ్స్ అపియర్ ఎట్ ద టాప్ ఆఫ్ ఈచ్ డిక్షనరీ పేజ్. మీకు ఈచ్ డిక్షనరీ పేజ్లోను గైడ్ వర్డ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కార్నర్లో ఉంది సరే, ఇది గైడ్ వర్డ్. చూడండి, లెఫ్ట్ సైడ్ గైడ్ వర్డ్ ఈజ్ ఫస్ట్ వర్డ్ ఆన్ ద పేజ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ హీ విల్ అని ఉంది కదా, ది ఫస్ట్ వర్డ్ ఏంటి? ఇవ్వ చూడండి, హీల్. ఓకేనా? ఇక్కడ హీల్ అనే వర్డ్ మీకు అక్కడ ఫస్ట్ స్టార్ట్ అయ్యే వర్డ్. అలాగే రైట్ గైడ్ వర్డ్. రైట్ గైడ్ వర్డ్ అంటే మనం బుక్ ఓపెన్ చేసినప్పుడు మనకి రైట్ సైడ్లో ఏదైతే గైడ్ వర్డ్ ఉందో అది మనకి ఇక్కడ ఆ పేజీకి లాస్ట్ వర్డ్ ఆఫ్ ద పేజ్ అనమాట. ఆ వర్డ్కి లాస్ట్ పేజ్ అంటే ఆ పేజీకి అది లాస్ట్ వర్డ్ వస్తుంది. చూడండి, మీకు ఇక్కడ చిన్నది చేసి చూపిస్తాను. మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా లాస్ట్ వర్డ్ ఏముంది? హెప్టాహెడ్రాన్ అని ఉంది. హెప్టాహెడ్రాన్ అనేది మీకు ఇక్కడ డిక్షనరీ ఈ పేజీలో లాస్ట్ వర్డ్ అనమాట. ఇక్కడ చూడండి, హెప్టాహెడ్రాన్ అనేది లాస్ట్ వర్డ్. ఇలా మీకు గైడ్ వర్డ్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ వచ్చే వర్డ్ అండ్ ఇక్కడ లాస్ట్ వచ్చే వర్డ్. ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కార్నర్ వర్డ్ హైలైట్ చేసినటువంటి వర్డ్ ఆ పేజ్ ఫస్ట్ వర్డ్ అయితే, రైట్ సైడ్ ఉన్నటువంటి గైడ్ వర్డ్ అనేది ఆ పేజీకి లాస్ట్ వర్డ్ వస్తుంది అని అర్థం అనమాట. వీటిని గైడ్ వర్డ్స్ అంటారు. ఈ గైడ్ వర్డ్స్ మీద కూడా మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట. గైడ్ వర్డ్స్ అనేవి ఇక్కడ యాపిల్, యాప్రికాట్ అని ఉందనుకోండి. ఇక్కడ యాపిల్ అనేది మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అండ్ యాప్రికాట్ అనేది మీకు రైట్ సైడ్ పేజీలో వచ్చేటటువంటి లాస్ట్ వర్డ్ అనమాట. ఇప్పుడు విచ్ ఆఫ్ దీస్ వర్డ్స్ అపియర్ ఆన్ దిస్ పేజ్? ఇప్పుడు ఈ రెండు పేజెస్లో ఈ రెండింటి మధ్యలో వచ్చేటటువంటి వర్డ్ మనం కనిపెట్టాలి. ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ ఇచ్చాడు. ఏప్రిల్ వస్తుందా, అప్లై వస్తుందా అంటే అప్లై అనే వర్డ్ మీకు ఈ రెండింటి మధ్యన వస్తుంది అంటా ఉన్నాడు. ఎందుకనంటే ఈ అప్లై అనేటటువంటి స్పెల్లింగ్ యాపిల్ అండ్ యాప్రికాట్ ఈ రెండింటిని మధ్యన వస్తుంది. మీకు చూసుకుంటే స్పెల్లింగ్స్. సో అప్లై అనే వర్డ్ మీకు ఈ రెండింటి మధ్యన ఏ విధంగా కూడా అడుగుతాడు. అంటే వర్డ్ ఇచ్చేసి ఆ యొక్క గైడ్ వర్డ్స్ ఏ గైడ్ వర్డ్స్ మధ్యన వస్తుందని అడగవచ్చు. లేదనుకుంటే గైడ్ వర్డ్స్ ఇచ్చి ఆ గైడ్ వర్డ్స్ మధ్యలో ఏ వర్డ్ వస్తుందని ఇలా కూడా అడగచ్చు, ఎలాగైనా అడగచ్చు. సో మీకు గైడ్ వర్డ్స్ అనేవి మీకు అప్పుడప్పుడు అడిగే ఛాన్సెస్ ఉంది. కానీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని డైరెక్ట్గా అడిగేటటువంటి ఛాన్సెస్ కన్ఫామ్ మీకు ప్రతి ఎగ్జామ్లోనూ మనకు అడుగుతాడు అనమాట. నెక్స్ట్ ఎంట్రీ వర్డ్. ఈ ఎంట్రీ వర్డ్ అంటే ఏంటంటే ద మెయిన్ వర్డ్ ఇన్ బోల్డ్ ఈజ్ కాల్డ్ ఎంట్రీ వర్డ్. మీకు ప్రతి పేజ్ ఆఫ్ డిక్షనరీలోనూ ఒక్క వర్డ్ హైలైట్ చేసి ఉంటుంది, అంటే బోల్డ్ లెటర్లో ఉంటుంది. మీకు చూడండి, ఈ వర్డ్స్ అన్నీ కూడా చాలా చిన్నగా అనిపిస్తూ ఉన్నాయి, కానీ ఇక్కడ హెలో అనేటటువంటి వర్డ్ బోల్డ్గా కనిపిస్తుంది చూసారా. సో ఇక్కడ ఈ హెలో అనేది దీనికి మనకి ఇక్కడ చూస్తే ఎంట్రీ వర్డ్ అనమాట. అలాగే ప్రతి పేజీలోనే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో చూసుకుంటే హెల్ప్ఫుల్ అనేది బోల్డ్గా కనిపిస్తూ ఉంది. వీటిని ఎంట్రీ వర్డ్స్ అంటారు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ కేర్ అని ఉంది చూసారా. దీన్ని ఇక్కడ చూడండి, కేర్ అని ప్రొనౌన్సియేషన్ మనకి ఇంగ్లీష్ లెటర్లో ఇచ్చాడు, కానీ ప్రొనౌన్సియేషన్ అనేది మీకు
ఎలా ఉంటుందంటే కింద చూస్తే ఇక్కడ చూడండి, ప్రొనౌన్సియేషన్ స్క్రిప్ట్ అనేది ఇలా ఉంటుంది. మీకు ప్రతి వర్డ్కి పక్కన మీరు చూస్తే ఇట్లా స్లాషెస్ మధ్యలో కనిపిస్తూ ఉంటాయి. మీకు డిక్షనరీ అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూస్తే మీకు ఏదన్నా ఒక వర్డ్ తీసుకున్నారనుకోండి, చూడండి హెల్ ఫైర్ అని ఉంది అనుకోండి, దీని పక్కనే ఉంది ఫనెటిక్ స్క్రిప్ట్ అని ఉంది. సో ఇలా మీకు స్లాషెస్ ఉండి దాని మధ్యలో ఉంటాయి, దాన్ని ఫనెటిక్ స్క్రిప్ట్ అంటారు, ట్రాన్స్లేషన్. ఆ ట్రాన్స్లేషన్ని మనం బేస్ చేసుకుని ఆ వర్డ్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది మనం తెలుసుకుంటాం అనమాట. అంటే అదర్ దాన్ ఇంగ్లీష్ స్పీకర్స్కి మరి ఆ వర్డ్స్ ఎలా ప్రొనౌన్స్ అవుతాయో తెలియదు కదా, వాళ్ళ కోసమే, అంటే మనలాంటి వాళ్ళ కోసం ఈ ఫనెటిక్ స్క్రిప్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అంటే ఇక్కడ మీకు క్యార్ అనేది సిఏఆర్ఈ అనేది క్యార్ అని ప్రొనౌన్స్ అవుతుంది. అది నౌన్గా ఉంటుంది అండ్ అదేవిధంగా వర్బ్గా కూడా పనిచేస్తుంది. పార్ట్ ఆఫ్ స్పీచ్ అనమాట. అది నౌను అండ్ వర్బ్గా కూడా పనిచేస్తుంది. మనకి ఇక్కడ దీనికి మీనింగ్, ప్రొనౌన్సియేషన్, పార్ట్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫాలో ద ఎంట్రీ వర్డ్, ఇవన్నీ కూడా మనకి ఈ ఎంట్రీ వర్డ్ని ఫాలో అవుతూ వస్తాయి అనమాట. అంటే వర్బ్గా ఉన్నప్పుడు ఏం మీనింగ్ ఇస్తుంది, నౌన్గా ఉన్నప్పుడు ఏం మీనింగ్ ఇస్తుంది, అండ్ దాని ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది, అండ్ అది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది దాని పక్కనే మెన్షన్ చేస్తాడు అనమాట. సో ఈ ఎంట్రీ వర్డ్ని ఫాలో అయ్యే మనకు కనిపిస్తాయి అనమాట ఇవన్నీ కూడా. చూడండి హెలో అన్నాడు. ఈ హెలో అనేది చూడండి గ్రీటింగ్స్కి ఎందుకు ఎలా వాడతాం, ఎన్ని రకాలుగా గ్రీటింగ్స్ని వాడతాం. అలాగే నెక్స్ట్ హెలో తర్వాత వచ్చినటువంటి హెలో అనేది ఇక్కడ వీటికి రూట్ వర్డ్. ఆ హెలో తర్వాత ఇవన్నీ కూడా ఫాలో అవుతాయి అనమాట, ఫాలో అయ్యే వర్డ్స్ అన్నమాట అవన్నీ. అది హెలో అనేది మనకి ఎంట్రీ వర్డ్, దాని నుంచి వచ్చిన వర్డ్స్ అన్ని అంటే రూట్ వర్డ్ లాంటిది ఇది. మీకు చూడండి ప్రొనౌన్సియేషన్ అండ్ ఫనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్. ప్రొనౌన్సియేషన్ కానీ ఫనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ కానీ ఇలా ఉంటుంది మనకి. ఈ ఇంటర్నేషనల్ ఫనెటిక్ సింబల్స్తో మీకు చూపిస్తాడు అనమాట. ఇప్పుడు చూపించాను కదా మీకు, ఇక్కడ చూడండి స్కూల్ అండ్ లాఫ్ అంటారు, మనం లాఫ్ అంటాం కదా, లాఫ్ యా అనమాట. దీన్ని ఈ సింబల్ని యా అని పలకాలి. అలాగే చూడండి నాని నా ఎన్ అనే పిలుస్తారు అండ్ ఆని ఎలా పిలుస్తారు, ఇది ఐ అంటే ఈ అనమాట, తెలుగులో ఈ. దీన్ని ఫాని ఫా అని అంటారు. అండ్ ఇక్కడ చూడండి సాని ఎస్తో రాస్తాము, కాని కేతో రాస్తాము, ఊని యూతో రాస్తాము. లాంగ్ ఊ అయితే 2 డాట్స్ ఉంటాయి అనమాట. ఓకే, మీకు ఊ అయితేనే మామూలుగా ఉంటుంది, లాంగ్ ఊ అయితే 2 డాట్స్ ఉంటాయి దాని పక్కన. లాని లానే రాస్తారు, అంటే ఎల్లని లాగానే రాస్తారు ఇలా. సో మీకు ఇక్కడ ఫనెటిక్ స్క్రిప్ట్ మీద కూడా క్వశ్చన్ అడుగుతాడు. అంటే ఇప్పుడు స్కూల్ ఉంది, దీని ఫనెటిక్ స్క్రిప్ట్ ఎలా రాస్తారు అనేది మీకు ఆప్షన్స్లో ఇచ్చి అడుగుతాడు. అలాగే నైఫ్ ఉందనుకో, నైఫ్ని ఎలా రాయొచ్చు ఫనెటిక్ స్క్రిప్ట్లో అని ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. సో వీటన్నింటికి మనకి ఒక మారథాన్ లాగా ఎక్సర్సైజ్ వీడియో అనేది తయారు చేద్దాం నెక్స్ట్ ఫాలోఅప్లో. సిలబిఫికేషన్ అంటే ఏంటంటే ఒక వర్డ్ ఎలా ప్రొనౌన్స్ అవుతుందో దాన్ని ఆ ప్రొనౌన్సియేషన్ వచ్చేసేటప్పుడు మనం దాని మధ్యలో బ్రేక్స్ ఇస్తూ ఉంటాం. అంటే మనకి ఇక్కడ ఇది చూడండి డిక్షనరీ అన్నాం అనుకోండి, డిక్షనరీ అనేది ఎలా ఎన్ని రకాలుగా బ్రేక్ అవుతుంది, డిక్షనరీ ఇలా 4 ముక్కలు అయింది అది. ఓకే, 4 ముక్కలు అవడం వల్ల ఏమైందంటే దీన్ని పాలీసిలబిక్ వర్డ్ అంటారు. పాలీసిలబిక్ వర్డ్ అంటారు. ఈ పాలీసిలబిక్ వర్డ్ అంటే 3 కంటే ఎక్కువగా సిలబల్స్ ఉంటే, అంటే సిలబిక్ డివిజన్ అని అంటాం కదా. ఈ సిలబిక్ డివిజన్ అంటే మనం ఎప్పుడైతే ఒక వర్డ్ని ప్రొనౌన్స్ చేస్తున్నామో ఆ ప్రొనౌన్సియేషన్లో జాగ్రత్తగా గమనిస్తే ఒక్కొక్క మైనర్ గ్యాప్ వస్తూ ఉంటుంది. ఎక్కడైతే మనం ఆ ఎయిర్ బ్రీతింగ్ గ్యాప్ తీసుకుంటామో దాన్ని ఒక సిలబిక్ డివిజన్గా తీసుకుంటాం. ఓకే, మనం కావాలని బ్రేక్ చేయడం కాదు, ఆ యొక్క ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ తెలిసినప్పుడు ఆ ఎగ్జాక్ట్ బ్రేక్ అనేది వస్తుంది. దాన్ని కరెక్ట్గా ఆరా చేస్తే మనకు ఆ ఎన్ని బ్రేక్స్ వస్తున్నాయి అనేది తెలుస్తుంది. ఇక డిక్షనరీ ఇలా చూసారా, అలా బ్రేక్స్ వస్తాయి అనమాట. అలాగే ఎడ్యుకేషన్ అంటాం, ఎడ్యుకేషన్ అలా 4 ముక్కలైంది. ఇది కూడా పాలీసిలబిక్ వర్డే. అలాగే టీచర్ ఇలా మీకు 2 రకాలుగా ఉంది. దీన్ని మనం డై అంటారు, డై సిలబిక్ వర్డ్ అంటారు. ఓకే, 2 ఉంటే డై సిలబిక్ అని, 1 ఉంటే మోనో అని, 3 ఉంటే ట్రై అని, 4 ఉంటే అంతకన్నా ఎక్కువ ఉన్న పాలీ అని అంటారు. ఇలా సిలబిక్ డివిజన్, సిలబిఫికేషన్ అంటే సిలబిక్ డివిజన్ అన్నమాట. ఓకే, ఇది కూడా మనకి డిక్షనరీ ద్వారానే తెలుస్తుంది. అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ డిక్షనరీ. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలా తెలుసుకుంటామంటే మనకి డిక్షనరీలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇప్పుడు ఇక్కడ మనకి సింబల్స్తో మెన్షన్ చేస్తాడు అనమాట.
ఇప్పుడు ఎన్ అంటే నౌన్ అని అర్థం. మీకు వర్డ్ పక్కనే ఇక్కడ మెన్షన్ చేస్తాడండి. వర్డ్ పక్కన మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎక్కడంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్డ్ చూసుకోండి, హెల్ప్ అన్నాడు. హెల్ప్ అన్నాడు, దాని పక్కన ఏముంది, వర్బ్ ఉంటుంది, నౌన్ ఉంటుంది. ఓకే, 2 రకాలుగా హెల్ప్ అనేది పనిచేస్తుందంట. ఇది చూసారా, వర్బ్ నౌన్ 2 రకాలుగా పనిచేస్తుందని. అండ్ అలాగే వి అంటే వర్బ్ అని, ఏడిజే అంటాడు అంటే యాడ్జెక్టివ్, ఏడివి అంటే యాడ్వర్బ్, అండ్ దాని పక్కన డాట్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ప్రిప్ అంటే ప్రిపోజిషన్, కన్ అంటే కంజంక్షన్, ప్రొ అని అంటే ప్రనౌన్. ఇలా ఈ విధంగా మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని షార్ట్ కట్స్లో అలా మెన్షన్ చేస్తారు. చూసారా, బ్రైట్ అనేది యాడ్జెక్టివ్, బ్రైట్ అని అంటే అక్కడ మనకి వర్బ్ అవుతుంది. బ్రైట్ అంటే మనకి ఫుల్ ఆఫ్ లైట్ అంటాం. బ్రైట్ అని అంటే మన బ్రైట్ని చేయడం అనేది పని కదా, సో అందుకని వర్బ్ అవుతుంది అనమాట. ఇలా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కూడా మనకి డిక్షనరీలో మెన్షన్ చేస్తాడు. నెక్స్ట్ వర్డ్ మీనింగ్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇవి కూడా మనకి డిక్షనరీ నుంచి తెలుసుకుంటాం. ఈ డిక్షనరీ ప్రొవైడ్స్ ప్రైమరీ మీనింగ్, సెకండరీ మీనింగ్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇవన్నీ కూడా డిక్షనరీ మనకి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ప్రైమరీ మీనింగ్ 1, 2 అంటే సెకండరీ మీనింగ్, ఇలా ఎన్ని రకాలుగా మీనింగ్స్ ఉంటాయో అలా మనకి నెంబర్ వేసి చూపిస్తాడు. 1 అంటే ప్రైమరీ మీనింగ్, 2 అంటే సెకండరీ మీనింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ సినోనిమ్స్ చూపిస్తాడు, అండ్ అదేవిధంగా యాంటోనిమ్స్ ఉంటే యాంటోనిమ్స్ కూడా చూపిస్తాడు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాడు. చూడండి, బ్రేవ్ అన్నాడు, అది యాడ్జెక్టివ్ అన్నాడు. అండ్ సినోనిమ్ ఏంటి, కరేజ్, బోల్డ్ అంటాడు. యాంటోనిమ్ అంటే కవర్డ్, టిమిడ్. ఇలా రకరకాలుగా మనకి మీనింగ్స్, యాంటోనిమ్స్ అండ్ రూట్ వర్డ్స్ ఇవన్నీ కూడా మనకి డిక్షనరీలో అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. ఈ ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ మీద మనం వీడియో అవైలబుల్గా ఉంది, ఎలా చేయాలి వర్డింగ్ అనేది ఒకసారి చూడకపోతే చూడండి. డిక్షనరీస్ ఆఫెన్ షో వర్డ్ ఫార్మేషన్స్. మనకి వర్డ్ ఫార్మేషన్స్ అనేవి డిక్షనరీ నుంచి తెలుసుకోవాలి. ఇలాగ ఇప్పుడు ప్రిఫిక్స్ అంటే అన్న అనేది యాడ్ చేసామనుకోండి, నోన్ అనే వర్డ్కి అన్నని యాడ్ చేసి ప్రిఫిక్స్ యాడ్ అవుతుంది కదా, సో అన్నోన్ అవుతుంది అది. మనకి ఇక్కడ మనకి ముందు యాడ్ చేసే వాటిని ప్రిఫిక్స్ అంటాం, వర్డ్కి వెనకాల యాడ్ చేసే వాటిని సఫిక్స్ అంటాం. చూడండి, సఫిక్స్ అంటే ఇక్కడ టీచర్కి అనే వర్డ్కి ప్లస్ ఈఆర్ అనేది యాడ్ చేసామనుకోండి, అప్పుడు టీచర్ అవుతుంది. ఇలా ఇలాంటి వర్డ్స్ కూడా మనం డిక్షనరీలో తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ హోమోఫోన్స్, హోమోనిమ్స్, వీటి మీద మనకి ఎక్స్క్లూజివ్ వీడియో ఉంది, మీరు అది చూడండి, మీకు తెలుస్తుంది, క్లియర్గా తెలుస్తుంది హోమోనిమ్స్ అంటే ఏంటి, హోమోఫోన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా. డిక్షనరీ హెల్ప్స్ ఇన్ డిస్టింగ్విషింగ్, అంటే వీటి మధ్య డిఫరెన్సియేషన్ తెలియజేయడానికి మనకి డిక్షనరీ అనేది హెల్ప్ చేస్తుందంట. హోమోఫోన్స్ ఏంటి అంటే సేమ్ వర్డ్ ఆర్ డిఫరెంట్ మీనింగ్స్, అంటే ఏదైనా 2 వర్డ్స్ ఒకటే మీనింగ్, ఒకటే సౌండ్ ఇచ్చి కానీ ఆ రెండింటికి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని మనం హోమోఫోన్. ఫోన్ అంటే ఏంటి, శబ్దం, అంటే ఒకేలా శబ్దం చేస్తాయి ఇవి, కానీ మీనింగ్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి, వాటిని మనం హోమోఫోన్స్ అంటాం. చూడండి, పేర్, 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 ఇవన్నీ కూడా డిఫరెంట్ మీనింగ్సే, కానీ సౌండ్ సిమిలర్గా ఉంటుంది అనమాట. ఇలాంటి వాటిని హోమోఫోన్స్ అంటాం. అలాగే హోమోనిమ్స్ అన్నాం అనుకోండి, సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది. నిమ్ అంటే ఇక్కడ మనకి సేమ్ అంటే రిటర్న్ స్క్రిప్ట్ సేమ్గా ఉంటుంది, కానీ మీనింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. స్పెల్లింగ్ ఒకటే కానీ మీనింగ్స్ డిఫరెంట్. ఇక్కడ లైట్, లైట్ అన్నాడు. ఇక్కడ లైట్ అంటే ఏంటి, నాట్ హెవీ, లైట్ ఆబ్జెక్ట్స్ అని అర్థం. ఇక్కడ లైట్ అంటే ఏంటి, ఇల్యూమినేషన్ అంటే బ్రైటర్ అని అర్థం. అంటే స్పెల్లింగ్ ఒకటే కానీ మీనింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంది. వీటిని మనం ఇక్కడ హోమోనిమ్స్ అని పిలుస్తూ ఉంటాం. వీటి మీద ఎక్స్క్లూజివ్ వీడియో మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, చూడండి. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తే మీకు వీటి మీద దీస్ ఆర్ మోడల్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఏపీ టెట్, డిఎస్సి అండ్ ఎనీ అదర్ ప్యాటర్న్. మీకు టెట్లో కానీ, డిఎస్సిలో కానీ, ఏపీ కానీ, టిఎస్లో కానీ ఏ విధంగా చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కమ్స్ ఫస్ట్ ఇన్ డిక్షనరీ. మీకు ఈ వర్డ్స్లో ఏది వర్డ్ ఫస్ట్ వస్తుంది అంటే, చెప్పాను కదా మీకు ఆర్డర్ ఎలా చెక్ చేసుకోవాలో. చూడండి, ఫస్ట్ 3 లెటర్స్ బెల్, 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 బెల్ అన్ని కామన్గా ఉన్నాయి, ఎల్ వరకు అన్ని కామన్గా ఉన్నాయి. ఇక్కడ మనకి ఐఈ లాస్ట్ ఫస్ట్ మ్యాచ్ అయింది చూడండి. అండ్ నెక్స్ట్ సెకండ్ చూస్తే ఓడబ్ల్యూ, ఓఎన్ ఉంది. ఇప్పుడు మనకి ఓ ముందు వస్తుందా, ఐ ముందు వస్తుందా అంటే ఐ ముందు వస్తుంది కదా. సో ఐ ముందు వచ్చినట్లో లీఫ్ ఉంది, అలా అంటే బిలీఫ్ ఉంది, బిలీవ్ ఉంది. ఇప్పుడు ఐ తర్వాత ఏముంది, ఈ ఉంది చూడండి, ఈ ముందు వస్తుంది, ఇక్కడ కూడా ఈవే ఉంది. నెక్స్ట్ చూడండి, ఎఫ్ ఉంది ఇక్కడ, ఎఫ్ తర్వాత ఇక్కడ ఏముంది, వి ఉంది, అంటే వి ఫస్ట్ ముందు ఎఫ్ ఫస్ట్, ఎఫ్ ఫస్ట్, అంటే మీకు బిలీఫ్ అనేది ఫస్ట్ వచ్చే వర్డ్. అండ్ నెక్స్ట్ సెకండ్ చూస్తే గైడ్ వర్డ్స్ చూడండి, కేర్ అండ్ కార్గో, ఈ రెండింటి మధ్యన వచ్చేటటువంటి
వర్డ్ అని చూస్తే మీకు కార్ 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 కార్, మీకు ఇవన్నీ ఈ రెండింటి మధ్యన వర్డ్ వచ్చేది ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు క్యారీ అనేది ఆర్ఆర్ ఉంది, కార్ కార్ అనేది కామన్ గా ఉంది కదా. తర్వాత చూస్తే బి, బి అంటే ఏంటి, ఇక్కడ మీకు ఈ చివర చాలా ముందుకు వస్తుంది. అండ్ ఆర్, ఆర్ అంటే జిఓ, తర్వాత చాలా లాస్ట్కి వస్తుంది. అండ్ నెక్స్ట్ క్యారెట్, ఇది కూడా లాస్ట్కే వెళ్తుంది. అంటే మీకు మిగిలింది ఏంటి, కార్డ్ అనేది వస్తుంది అనమాట ఈ మధ్యలో వచ్చేటటువంటి వర్డ్. చూస్ ద కరెక్ట్ సింబలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ కి సింబాలిక్ డివిజన్ ఎలా ఉంది? సింబాలిక్ డివిజన్ అంటే బ్రేక్స్ అనమాట వర్డ్స్ మధ్యలో. ఇంపార్టెంట్ అంటారు దాన్ని, ఇంపార్టెంట్. ఎక్కడ ఉంది చూడండి, ఇంపార్టెంట్, ఇక్కడ బీయింగ్ మ్యాచ్ అవుతుంది అనమాట ఇంపార్టెంట్ అనేది. అండ్ ఫోర్త్ వన్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ఫాన్. ఫాన్ అంటారు అంటే ఫా అండ్ ఓ, ఓ అంటే ఇలా వస్తుంది మీకు, ఓ అంటే ఫోన్ ఇలా వస్తుంది మీకు. ఇది ఫోన్ యొక్క సింబల్, ట్రాన్స్క్రిప్షన్ అలా వస్తుంది అనమాట. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే ఐడెంటిఫై ద గైడ్ వర్డ్ ఆన్ పేజ్ వేర్ ఎమర్జ్ అపియర్స్. ఎమర్జ్ అనే వర్డ్ ఏ గైడ్ వర్డ్స్ మధ్యన వస్తుంది అని అడుగుతుంది. ఇక్కడ ఎమర్జ్, ఈఎం అని ఉంది చూడండి. ఈఎం అనేది ఏ రెండింటి మధ్యన వచ్చే ఛాన్స్ ఉంది? ఎంప్, ఈ ఎంపీ ఉంది ఇక్కడ, కానీ ఈ ఎం తర్వాత ఈ ఉంది కాదు, అది కాదు కదా. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఎలెక్ట్, ఎంరాస్, వీటి మధ్య దగ్గరగా వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ. ఎలెక్ట్, ఈఎల్ఈ, అండ్ నెక్స్ట్ అదే విధంగా ఈఎం తర్వాత బి, ఈ రెండు కూడా ఈ లెటర్స్ కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇది తీసుకోవచ్చు అనమాట, రైట్. అండ్ నెక్స్ట్ చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ స్కార్స్. అంటే మనకి సినోనిమ్ యాంటోనిమ్స్ కూడా అడుగుతాడు కదా దీంట్లో, డిక్షనరీలోయే కదా. సో స్కార్స్ కి యాంటోనిమ్ అంటే మనకి స్కార్స్ అంటే తక్కువ అని, స్కార్సిటీ అంటారు కదా, తక్కువ అంటే ఇక్కడ మనకి ప్లెంటీఫుల్, దీనికి యాంటోనిమ్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ డిక్షనరీ స్కిల్స్. అండ్ ఇన్ని రకాలుగా మీకు డిక్షనరీ అనేది ఉపయోగపడుతుంది. ఇట్లా ఏ విధమైన మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీకు దీని మీద ఎక్సర్సైజ్ అనేవి త్వరలో మీకు రెడీ చేసి ఇస్తాను, అండ్ ర్యాపిడ్ ఎక్సర్సైజ్. సో ప్లీజ్ బీ వెయిట్ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ సూన్ విత్ అనదర్ వీడియో.